శ్రీ స్వామి వివేకానంద వారి సూక్తి మరొక దాని గురించి తెలుసుకుందామండి. ఒక్కొక్కసారి ఏమీ తెలియనటువంటి సందిగ్ధ స్థితి, చేతిలో చూస్తే డబ్బులు ఉండవు, తినడానికి తిండి ఉండదు, ఏదన్నా పని చేద్దామంటే పని దొరకదు, మరి ఏ పని చేసే అవకాశం ఉండదు, ఇంట్లోనూ గొడవలే, వీధిలోనూ గొడవలే, ఇలా ఎవరి జీవితంలో అన్న జరుగుతున్నట్లయితే భగవంతుడిని ఆశ్రయించండి. భగవంతుడి కన్నా గొప్ప తోడు, గొప్పగా అర్థం చేసుకునేవాడు ఈ సృష్టిలోనే లేడు. కాబట్టి అటువంటి భగవంతుడు, ఆ తర్వాత భగవంతుని లాంటి స్నేహితులు, మనుషులు, దైవదూతలు కొంతమంది ఉంటారు, చాలా చక్కగా అర్థం చేసుకుంటారు. అటువంటి స్నేహితులతో మరి పంచుకోవచ్చు మీ మనోభావాల్ని. ఎవరు లేని పక్షంలో భగవంతుణ్ణి ఆరాధించండి, భగవంతుడిని ఆశ్రయించండి. భగవంతుడు తలుచుకుంటే 0ని 100 చేయగలడు, 100ని 0 చేయగలడు. కాబట్టి ఎప్పుడు కూడా దేనికి భయపడకండి, జంకకండి, దేనికి బెదిరిపోకండి. ఇక మంచి పుస్తకాన్ని ఆశ్రయించండి. స్వామి వివేకానంద వారి సూక్తులు, అలాగే పెద్దబాల శిక్ష, ఇలాగే చాలా వేమన శతకాలు, భతృహరి శతకాలు, దూర్జటి శతకాలు, ఇటువంటి అన్ని శతకాలను ఆశ్రయించి మరిన్ని మంచి విషయాలతోటి ఎటువంటి పరిస్థితుల్లో కూడా చాలా నిర్భయంగా ఉంటే ఆ ధైర్యానికి దేవుడు తప్పక సహాయం అందిస్తాడు. నేను మీ అనుపమ. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.